మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షక మహాశయులకు నమస్కారం, శుభాశీస్సులు. ఈ జూన్ నెలలో మేషాది 12 రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ జూన్ మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినములు ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకొని తర్వాత మనము రాశి ఫలాల్లోకి ప్రవేశిద్దాం. ఈ అమావాస్య తర్వాత మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసము అనేది ముగుస్తుంది. 16వ తేదీ నుండి మనకు నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ 16వ తేదీ తెల్లారి 17వ తేదీ నుండి మనకు మామూలుగా సాధారణంగానే గృహప్రవేశ ముహూర్తాలు, వివాహాది శుభకార్యములకు సంబంధించిన ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ మనకి ఇంకొక పర్వదినాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి చాలా ముఖ్యమైనవి. అలాగే వట సావిత్రి వ్రతం కూడా ఉంది మనకి పౌర్ణమి రోజు. బహుశా అది 29వ తేదీ, జూన్ 29 అనుకుంటున్నాను. పౌర్ణమి రోజు మనకి వట సావిత్రి వ్రతం కూడా ఉంది. ఈ విధంగా ఈ జూన్ మాసంలో మనకు చాలా పర్వదినాలు వస్తున్నాయి. విష్ణుమూర్తికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి, శివుడికి సంబంధించినవి. చాలా చక్కగా ఈ మాసాన్ని వినియోగించుకుందాం. మనందరము భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధిద్దాము, యోగక్షేమములను పొందుదాము, ఆరోగ్యములను పొందుదాము. ఇక ఈ మాసము, ఈ జూన్ మాసంలో ద్వాదశాది రాశుల వారికి, మేషాది 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏదైనా నేను చెప్తున్నాను అంటే అది రాశిని బేస్ చేసుకొని చెప్తున్నాను. అందరికీ ఇది సూటిగా తగులుతుంది అని కండిషన్ ఏమీ లేదు. ఎందుకంటే వారి వారి జన్మ లగ్నములను బట్టి కొన్ని ఫలితాలు మారుతుంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నది జన్మ రాశిని ఆధారం చేసుకొని, కాబట్టి ఇప్పుడు 1,00,000 మంది ఒక రాశిలో ఉంటే 1,00,000 మందికి సూటిగా తగులుతాయని ఏమీ రూల్ లేదు. వారి వారి జన్మ లగ్నములను బట్టి ఫలితాలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. ఇది ప్రేక్షకులు గమనించగలరు. ఇప్పుడు మనము మేషరాశితో మొదలు పెడదాం. మొదలుగా మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఏలినాటి శని నడుస్తోంది. అలాగే ఈ అర్ధాష్టమ గురువు, ఈ గురువు మిథునంలో నుండి కర్కాటకంలోనికి ప్రవేశిస్తున్నాడు కదా ఈ 2వ తేదీ రోజు. ఈ అర్ధాష్టమ గురు ప్రభావం కూడా పుష్కలంగా ఉంది ఈ మేషరాశి వారి పైన. చేస్తున్న పనుల్లో ఆలస్యము, ఏ పని ముందుకు కదలకపోవటము, మానసిక శాంతి లోపించటము, గృహ సౌఖ్యము లోపించటము, ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే అనుకోని ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటము సూచించటమైనది. ఈ మేషరాశి జాతకులు ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోని, ఒక డెడికేషన్ తోటి ముందుకు వెళితే గనక తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఈ రోజు రావాల్సిన విజయం రేపు వస్తుందేమో, కానీ విజయము లభించటం మాత్రం తథ్యము. మీ పైన శని ప్రభావము చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంది. శని ఎప్పుడైనా సరే మన కన్సిస్టెన్సీని, మన పేషెన్స్ ని ఇవన్నీ చూస్తాడు. పర్సివరెన్స్ ఇవన్నిటిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు శని. కాబట్టి కొంచెం ఓపికగా చేస్తున్న పనుల్లో ధ్యాస ఉంచి, ఏకాగ్రతతో, పేషెన్స్, ముఖ్యంగా పేషెన్స్ తో బద్ధకాన్ని, అలసత్వాన్ని దూరం చేసుకొని ముందుకు వెళ్ళండి. ఈ మాసంలో చాలా బ్రహ్మాండమైన ఫలితాలను మేషరాశి వారు పొందుతారు. చాలా వెనక్కి లాగే అంశాలు చాలా ఉన్నాయి. వాటిని ప్రయత్నపూర్వకంగా
అడ్డు తొలగించుకుంటూ వాటి నుండి బయటపడుకుంటూ ముందుకు వెళ్ళటం సూచించటమైనది ఈ మేషరాశి జాతకులకు. ఈ మేషరాశి జాతకులకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులకు ఇప్పుడు కొంచెం టెన్షన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒకలాంటి భయము, ఒకలాంటి ఆందోళన, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఒక చిన్న సంశయము, ఇవి మెదడును తొలుస్తూ ఉంటాయి. ఈ మేషరాశి విద్యార్థులకు వారి పెద్దవారి సహాయ సహకారాలు చాలా అవసరము. వారి వెన్నుదన్నులు, వెనక నుండి ఏమీ అవ్వదు, మంచి రోజులు ముందున్నాయి, లేకపోతే ఓపిక అవసరము, ఇది ఒకదాంతో ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఈ విధంగా ధైర్యం చెప్తుండాలి విద్యార్థులకు వారి పెద్దవారు. మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు ఈ విధంగా వారికి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ మేషరాశి జాతకులకు ఈ మాసంలో చిన్న చిన్న ఇబ్బందులు, ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. చేస్తున్న పనుల్లో కొంచెం ఆలస్యం అనేది కనబడుతుంది. ఈ రోజు ప్రజెంట్ చేయాల్సింది, లేదా ఈ రోజు రిపోర్ట్ చేయాల్సింది, లేదా ఈ రోజు అప్పచెప్పాల్సింది కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఏదో ఒక కారణం వల్ల ఈ విధంగా మేషరాశి జాతకులకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ మేషరాశి జాతకులు చాలా త్వరగా కోపోద్గ్రస్తులవుతారు, సహనాన్ని కోల్పోతూ ఉంటారు. ఇది మీరు ముఖ్యంగా గమనించాలి. ఈ కొంచెం ఓపికను తెచ్చుకోండి, కొంచెం జాగ్రత్తగా మాట పొదుపు అనేది పాటించండి. చిన్న చిన్న వాటికి నోరు పారేసుకోకండి. ఇది మేషరాశి వారికి ముఖ్య సూచన. అలాగే గృహస్థులు ఎవరైతే ఉంటారో, ఆడవారు, గృహస్థులు జనరల్ గా రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మేషరాశికి సంబంధించిన వారు జాగ్రత్తగా తమ పని తాను చేసుకుంటూ, ఇంటి పని కానీ ఏదైతే అవి చేసుకుంటూ మౌనంగా ఉండండి. అలాగే దైవారాధన చేస్తూ ముందుకు వెళ్ళండి. ఏ విధంగా మొత్తంగా చూసుకుంటే ఈ మేషరాశి జాతకులకు ఏదైనా కూడా ప్రయత్నం తర్వాత, ఆలస్యం తర్వాత ఫలితం అనేది లభిస్తుంది. ఆర్థికంగా కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కానీ ఏ విధంగా చూసుకున్నా. అలాగే ఆరోగ్యం విషయంలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. కాబట్టి కొంచెం నిద్ర విషయంలో, అన్న పానీయాదుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. నోటిపైన కంట్రోల్ పెట్టుకోండి, రుచి పైన కంట్రోల్ పెట్టుకోండి, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ అన్ని చిన్న చిన్నవి పాటిస్తూ ఉండండి నియమాలు, అంత బ్రహ్మాండంగా సాగుతుంది. తదుపరి అయితే ఈ మేషరాశి జాతకులకు ఈ వారము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.